హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరవింద పాపని కోల్పోయి ఏడుస్తున్న విక్రమాదిత్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అరవింద్ అయితే వెక్కి కాల్ చేసి ఇలా మాట్లాడుతుంది. అరే తమ్ముడు, బాగున్నావా అని అడుగుతుంది. బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావని వెక్కి అడుగుతాడు. సరే కానీ అమ్మ ఎలా ఉంది, బాగా చూసుకుంటున్నావా అమ్మని అని అరవింద్ అడుగుతుంది. అమ్మ ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వెక్కి అడుగుతాడు. అదేంట్రా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు, నీ కారులో ఒక పాపని వదిలిపెట్టాను కదా, తనే అమ్మ. ఆ మురళిని చంపేస్తాడన్న భయంతో పారిపోయి వచ్చి నీ కారులో పాపని పెట్టాను, ఇప్పుడు ఎలా ఉంది పాప అని అరవింద్ అడుగుతుంది. ఆ మాటలకు వికీ అయితే షాక్ అయిపోయి సరే అక్కడ నేను మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేసి వెంటనే అనాథాశ్రమంకి వెళ్తాడు. అక్కడ ఉయ్యాలలో పాప ఉండదు. అది చూసి అక్కడ వాళ్ళని అడుగుతాడు, ఇక్కడ పాప ఉండాలి కదా ఏది అడుగుతాను. తనని వేరే అనాథాశ్రమంకి షిఫ్ట్ చేస్తామండి, అక్కడ ఎవరో దత్తత తీసుకున్నారంట అని ఆ పర్సన్ చెప్తాడు. ఆ మాట విని విక్కీ అయితే ఏడుస్తూ ఉంటాడు. నా చేతులారా నేనే మా అమ్మని దూరం చేసుకున్నాను, నా చేతులారా మా అమ్మని అనాథాశ్రమంలో జాయిన్ చేశాను, ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ మా అమ్మని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకురావాలి అని విక్కీ ఏడుస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.